బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 19వ వార్డు వవ్వేరు గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార రథంలో ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కనిగిరి రిజర్వాయర్ కరకట్టలను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు. కనిగిరి రిజర్వాయర్ వద్ద అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిపారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి సహకారంతో అక్రమ గ్రావెల్ తవ్వకాల్లో కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ గ్రావెల్ తవ్వకాలపై విచారణ జరిపిస్తామన్నారు. చూడు బుచ్చిరెడ్డిపాలెంలోని 19వ డివిజన్ వవ్వేరు గ్రామ పంచాయతీ సోదర సోదరీమణులకి, తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి ఇంత ఘన స్వాగతం పలికినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను, మీ ఆడపడుచుగా. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. మమ్మల్ని ఇద్దరిని మీ అపూర్వమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో సమర్థవంతంగా నిర్వహించగల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. మీకందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో మీ గ్రామంలో ఒక్క పని కూడా జరగలేదని ఈ స్థానిక నాయకులు ఒక 2 పేజీలు లెటర్ ఇచ్చారు నాకు ఇప్పుడు. కానీ ఒక్క పని కూడా జరగలేదని చెప్పారు. కానీ బీసీ వాళ్ళకి గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కానీ ఒక్క పని కానీ చేసిన పాపం పోలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లులు సగంలో ఆగిపోయి ఉన్నాయి. ఆ ఇల్లులు నేను ఇప్పుడు వచ్చే దారిలో చూశాను, ఆ ఇల్లు అలాగే ఆగిపోయి వాళ్ళు గుడిసెల్లో ఉన్నారు, పక్కన రేకులు వేసుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా మా ఊరి శ్మశానంకి దారి, ప్రహరీ, మండపము సరిగ్గా లేవు. వాటిని నిర్మించవలసిందిగా కోరుతున్నారు మీ గ్రామస్తులు. తప్పకుండా చేస్తాము. ఇది కూడా వాళ్ళకి కనపడలేదు. గ్రావెల్ తవ్వినప్పుడన్నా ఇక్కడ సంపాదించుకున్న దాన్ని కనీసం వాళ్ళకి ఒక శ్మశానం కట్టించుంటే చాలా బాగుండేది, కొంచెం డబ్బులు దాంట్లో నుంచి తీసి. కానీ అది పట్టలేదు వాళ్ళకి. అదేవిధంగా గిరిజన కాలనీ పని అది మనం ఇంకా కళ్ళతో చూడలేదు, కానీ వీళ్ళు ఇచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాను, వెళ్ళి చూద్దాం తర్వాత. ఈ గ్రామ సహజ సంపద గ్రావెల్ 920 సర్వే నంబర్లో గల గ్రావెల్ సంపదను స్థానిక వైసీపీ కౌన్సిలర్ ద్వారా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి గారు తనకిష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా గ్రామ సంపదను దోచుకున్నాడు అని చెప్పి ఈ గ్రామస్తులందరూ అర్జీ ఇవ్వడం జరిగింది. తద్వారా కనిగిరి రిజర్వాయర్ ప్రాంతంలో బ్రిడ్జిలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి, కల్వర్టులు కూలిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అధిక ఓవర్లోడ్ గ్రావెల్ తీసుకెళ్లడం ద్వారా ఈ రోడ్డు ధ్వంసమైంది అని చెప్పారు. అదేవిధంగా
అవి రెండు చెప్పారు. అలాగే ఇక్కడ అవి రెండు చాలా బాగా జరిగాయి. గ్రావెల్ తవ్వకడం, బ్రిడ్జ్ చెడిపోయి అంతా అయిపోయి కానీ